రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అన్నారు గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి. అందుకే రాష్ట్రంలోని ప్రతి సంక్షేమ కార్యక్రమ నిధులను వారికే అందించామన్నారు. మరోవైపు మాది పేదలకు మేలు చేసే ప్రభుత్వం అన్నారు. ఇక వైసీపీ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ వస్తేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు. మేమందరం కూడా వార్డు వైజ్ ఒక సమీక్ష కార్యక్రమం మాదిరి రెండు వార్డులు కలిపి, అంటే ప్రతి వార్డును కూడా టచ్ చేయాల. ఫస్ట్ ఇంకా టైం ఉంది, ఇంకా డీప్ గా పోయే ముందు ఒక రిహార్సల్ మాదిరి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుపోతా ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మరి 11, 9, 10 వార్డు నుంచి ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి, ఆయన ఆలోచనే కరెక్ట్ అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే మహిళలు బాగుంటారో ఆ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఈరోజు మహిళల్ని సంతోషంగా పెట్టిన వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒకరైతే, అంతకు మించి ఈయన ఎక్కువ పథకాలు ఇచ్చి సంక్షేమాన్ని వాళ్ళకే ఇచ్చి పెద్దపీట వేసినందుకు ఈరోజు ఆ కుటుంబాల్లో చాలా మంది అసలు కుటుంబాలు కూడా ఎంతో ఇబ్బందుల నుంచి బయటపడినారు. కాబట్టి ఆ సంతోషాన్ని ఈ విధంగా వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. జిల్లా వ్యాప్త ప్రచారంలో భాగంగా గుంతకల్కి వచ్చాము. అన్న వెంకటరామరెడ్డి అన్న గారికి మన తోడుగా, మన వంతుగా, ఒక లక్ష్మణుడిగా ఇందాక చెప్పినట్టు సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అన్న వాళ్ళ ఇంటికి రావడం నేను ఫస్ట్ టైము. అన్న వాళ్ళ ఇల్లు చూస్తే ఎట్లా అంటే ఎంత సింపుల్ గా ఉన్నారు అన్న. ఒక ఎమ్మెల్యే ఇల్లు అన్నట్టు కాకుండా మన బంధువుల ఇళ్ళకి ఏదో వచ్చినట్టుంది, మన ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వచ్చినట్టుంది. అన్నగారు ఎంత బాగా చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరు వేరే పార్టీ వాళ్ళ మీద చెప్పేదంటే అభివృద్ధి లేదు, అది ఇది లేదని. అన్నగారు చెప్తే ఆయన లిస్ట్ చెప్తున్నారు. బాగా పాలిటెక్నిక్ కాలేజ్ ఏమి, లేకపోతే పవర్ గ్రిడ్ ఏమి, లేకపోతే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఏమి, బ్లడ్ బ్యాంక్ ఏమి, ఒక హాస్పిటల్ ఏమి.